భిక్షము అడుగుకుంటూ నేను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క మాటను మీరు వింటే ఈ వ్యక్తిలో రెండు రకమైనటువంటి పేదరికం ఉన్నది. మొట్టమొదటిగా పుట్టినప్పుడే ఈ వ్యక్తి చూడలేకపోతున్నాడు. మనమందరం అనుకుంటూ ఉంటాం, నేను కళ్ళు తెరిచి భూలోకాన్ని చూడగలుగుతున్నాను కదా. ఈ చూపు కాదు నేను చెప్పేది. మనందరికీ ప్రభు ఈ దినమున ఆత్మీయ కళ్ళను తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఆ మనిషి తన జీవితంలో తెలుసుకున్నాడు, నా ప్రభువుని నేను చూడలేకపోతున్నాను. గుడికి వచ్చి ప్రార్థనలో పాల్గొని మాత్రం చాలదు, దేవుని మనం చూడాలి. దర్శనంలో ఆ ప్రభువుని ఎప్పుడైతే కనులార సిమియోను వలె గాంచుతున్నామో అప్పుడు ఈ జీవితం ధన్యమైన జీవితం. లేనిచో ప్రార్థనలన్నీ ఉట్టి సాధ్యాలే. అందుకే మొదటి యోహాను 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనంలో యోహాను ప్రకటిస్తున్నాడు. ఆయన లేఖలో చెప్తున్నాడు, చూడండి మేము బోధించేది మేము చూచిన దానిని, మేము వినిన దానిని, మేము స్పర్శించిన దానిని మీకు బోధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు కూడా బయటకు వెళ్ళి ప్రపంచానికి చెప్పాలి, ఈ ప్రార్థనలో మేము ప్రభుని చూచితిమి, ప్రభుని స్వరములు వింటిమి, ప్రభుని మేము తాకగలిగాము. హల్లెలూయా. యోహాను దాన్ని అనుభవించగలిగాడంటే మనకు కూడా అది సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం వింటున్నాం, ఎరికో పట్టణంలో సమీపిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఈ రోజు వాసనగాడి అనే గ్రామంలో దేవుడు సమీపిస్తున్నాడు. నీ ఇంటి దగ్గరికి వస్తున్నాడు. నీ హృదయం అనే ఇంటి దగ్గరికి వస్తున్నాడు, సమీపిస్తున్నాడు. ప్రతిరోజు ప్రతి ఉదయం మనము ఉదయం నిద్ర నుండి లేవగానే, కుమారా కుమార్తె నేను నీతో ఉండాలి, నీ ఇంటిలో ఉండాలి, నీ దుఃఖములు సంతోషంగా మార్చాలని ఆ ప్రభు ఏం చేస్తున్నాడంటే మన దగ్గరికి వస్తున్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చదువుతున్నాం, ఏ దేవుడైనా ఏ జాతి జనులకు చెందిన దేవుడైనా మన దేవుని వలె ఆ ప్రభు చేరువలో ఉన్నాడా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయంలో 3వ వచనంలో చదువుతున్నాం, మన దేవుడు ఎవరెవరైతే కన్నీటితో బిగ్గరగా ఏడుస్తున్నారో విలపిస్తున్నారో వారి స్వరం విని వారి దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏ విషయం గురించి దుఃఖిస్తున్నావు, నీకు ఏమి కావాలి అని అడిగే ప్రభువే మన ప్రభు. ఆ దేవునికి చెప్పడం అంటే ఒకసారి హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ గురుడి వాడి దగ్గరికి వచ్చి ప్రభు అడుగుతూ ఉంటాడు, నీకు ఏమి కావాలేను. ఇక కొంతసేపట్లో నేను ఈ గురుడి వాడి జీవితం గురించి ఆయన యొక్క రహస్యములు చెప్తున్నప్పుడు మన దగ్గరికి కూడా ఇక కొంతసేపట్లో ప్రభు వచ్చి, నీకు ఏమి కావాలమ్మా, నీ కుటుంబంలో ఏ ఉద్దేశం కోసం నీ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా. అందుకే అన్నాను, కేవలం కొంతమంది అనుకుంటూ ఉంటారు స్వస్థత అంటే శారీరక సంబంధమైన స్వస్థతని. ఆత్మీయంగా కూడా మనకు స్వస్థతలు కావాలి, కుటుంబ పరంగా మనకు స్వస్థతలు కావాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో మనం ఏం చదువుతున్నాం, ప్రతి మనిషి వారి జీవితంలో నడునెత్తి ఉండి అరికాళ్ళ వరకు గాయములతో ఉన్నారు, వ్రణములతో ఉన్నారు, పుంగులతో ఉన్నారు. అయ్యో మమ్మల్ని కాపాడేవారు ఎవరు, మమ్మల్ని స్వస్థపరిచేవారు ఎవరు, మా గాయములను మాన్పేవారు ఎవరు. భూలోకమంతలో ప్రజలు ఈ విధంగా వేచి ఉంటే ప్రభు పరలోకం నుండి దిగి వచ్చి ఏమంటున్నాడు, ఈ ప్రపంచమంతటిలో నా ప్రజలు మత్తయి సువార్త 9వ అధ్యాయం 35, 36, 37వ వచనంలో ప్రభు పలుకుతున్నాడు, కాపరి లేని గొర్రెల వలె నా ప్రజలందరూ చెదరిపోయి ఉన్నారు. చెదరిపోవడం అంటే అటు ఇటు చెదరిపోయి జీవించడం మాత్రమే కాదు, గుండె చెదరిపోయి జీవితంలో విరక్తితో ఎందుకు బ్రతకాలని కొందరు, ఇంకా కొందరు అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది, దేవుడు చూడలేకపోతున్నాం కదా, మా జీవితంలో అనుభవించలేకపోతున్నాం కదా అని చాలా మంది ఈ భూలోకమంతా ఏడుస్తుంటే వారందరికీ మంచి కాపరిగా నేర్పరిగా వాక్యం ద్వారా తాకిడి ద్వారా
ఏడవద్దమ్మా, నేనున్నాను కదా, మీరు అనాథ కాదు, మీరు దేవుని బిడ్డలని చెప్పడానికే ఈ భూలోకానికి ఆ ప్రభు దిగి వచ్చాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన లేఖలో 2వ అధ్యాయంలో 14వ వచనంలో మనం ఏం చదువుతున్నాం? ఈ యేసు ప్రభు లోకానికి వచ్చిన దానికి కారణం ఆయన దూతలకు సహాయం చేయడానికి రాలేదు, అబ్రహాము సంతతికి ఆయన సహాయం చేయడానికి వచ్చింది. అబ్రహాం సంతతి అంటే ఎవరు? మనందరం. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వ్యక్తే గుడ్డివాడు. ఇంకా కొంతసేపట్లో ఆయన మనకు బోధించబోతున్నాడు. గుడ్డివాడు మనకు స్వస్థత ఎట్లా ప్రభు చేస్తాడని బోధించబోతున్నాడు. హల్లెలూయా. మామూలుగా కళ్ళు ఉన్నవాడు బోధించగలుగుతారు, బైబిల్ చదివి బోధించగలుగుతారు. కానీ ఈ రోజు గుడ్డివాడు మనకు బోధించబోతున్నాడు. హల్లెలూయా. 35వ వచనంలో లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో ఏమున్నది? యేసు యెరికో పట్టణమును సమీపించుచుండగా త్రోవ పక్కన ఒక గుడ్డివాడు కూర్చుండి భిక్షం అడుగుచూ ఉండేను. గుడ్డివాడు త్రోవ ప్రక్కన భిక్షం అడగడం. 3 విషయాలు నడుచుకోవాలి. చెప్పండి అందరు. గుడ్డివాడు త్రోవ ప్రక్కన భిక్షం అడుగుచూ ఉండేను. అని 3 రకమైనటువంటి బాధలు. ఏంటిది? త్రోవ ప్రక్కన అంటే మనం ఎక్కడ ఉంటాం? మామూలుగా త్రోవ మధ్యలో నడుస్తామా, పక్కన పోయి కూర్చోండి అమ్మా ఏమంటామా? ఇంగ్లీష్లో చెప్పాలంటే సెంటర్ స్టేజ్లో ఉంటాను, నేను కూర్చుంటాను, మధ్యలో చేరుంటాను అనుకుంటా. కానీ ఈ వ్యక్తిని అందరూ త్రోసేశారు. లేకపోతే ఆయన అనుకున్నాడు, నేను త్రోసివేయబడిన రాయి, నాకు ఈ ప్రపంచంలో సమాజంలో స్థానం లేదు, పేరు లేదు. అందుకే త్రోవ ప్రకటన. మనం కూడా మనలో చాలా మంది అందుకే అన్నాను, కేవలం శారీరక సంబంధమైన స్వస్థత మాత్రం కాదు ఈ రోజు ప్రభు మనకి ఇచ్చేది. మానసికంగా కురిగిపోతున్నా, నాకు ఎవరు లేరు కదా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కదా, నన్ను ప్రేమించే వారు ఎవరు లేరు కదా, నేను ఏకాకిగా మారిపోయాను కదా, నన్ను పట్టించుకునేవారు, నేను కన్నీరు కారుస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి ఏడవుతమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, నేనున్నాను కదా, చెప్పేవారు ఎవరు లేరు కదా అని అలా బాధల్లో ఉన్నవారు కూడా ఈ గుడ్డి వాడికి సమానం. త్రోవ ప్రక్కన నాకు ఎవరు లేరండి. ఈ సంఘం నన్ను త్రోవ పక్కన పెట్టేసింది. సమాజంలో స్థానం లేనటువంటి ఒక వ్యక్తి. ఇక్కడ కూడా కొందరు కూర్చున్నాడు, భర్త ఉన్నాడు కానీ తాగుతున్నాడు, కుడుతున్నాడు, తిడుతున్నాడు. నన్ను అర్థం చేసుకో. పిల్లలు పుట్టారండి, వాళ్ళకు అందరికి మంచిగా పెంచి పెద్దగా చేసి వారికి ఆస్తిని పంచించిన తర్వాత నన్ను అనాథగా వదిలిపెట్టారండి. దీనికి పేరు ఒంటరిగా. త్రోవ ప్రక్కన ఎవరికి కాని వ్యక్తిగా మారడం. ఇలాంటి వ్యక్తులకు కూడా స్వస్థత కావాలి. చాలా మంది ముతగికి కానీ లేకపోతే వేళాంగనికి కానీ ఎందుకు వెళుతున్నారు? శారీరక సంబంధమైన స్వస్థత కోసం. కానీ చాలా మందికి తెలియదు, వారి జీవితంలో శారీరక సంబంధమైనటువంటి వ్యాధి రావడానికి కారణం మానసిక బాధలు, కృంగిపోవడం, గుండె చెదరిపోవడం, నాకు ఎవరు లేరని అటువంటి త్రోవ ప్రక్కన నెట్టివేయబడినటువంటి ఆ పరిస్థితి ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి రోగిగా మారిపోతున్నాడు. నేను చెప్పలేదు, బైబిల్ వాక్యంలో సీరాకు గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనంలో అలా రాయబడి ఉన్నది. కొందరు విచారము వలన నాకు ఎవరు లేదు కదా, నేను ఒంటరిగా అయిపోయాను కదా, నేను ఏడుస్తుంటే నన్ను ఇంకా ఏడిపించేవాడే తయారవుతున్నాను, నాకని ఎవరు లేదు కదా. అలాంటి వారికి ఉన్న రోగం పేరే మానసిక రోగం. త్రోవ ప్రకటన మర్చిపోకు. ఇవన్నీ చాలా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంపార్టెంట్ పాయింట్స్. త్రోవ ప్రకటన ఎవరికి కాని వ్యక్తిగా, ఏకాకిగా ఈ వ్యక్తి మారిపోతున్నాడు. త్రోవ ప్రకటన. రెండవది, పుట్టినప్పుడే గుడ్డివాడు. గుడ్డివాడు అంటే అర్థమేంటిది? దేవుడిని చూడలేకపోతున్నాడు. ఎవరైతే ప్రార్థనలో ప్రభుని చూడలేకపోతున్నామో అది కూడా ఒక వ్యాధి. దేవుణ్ణి చూడకుండా ప్రార్థనకు వచ్చేవాళ్ళు సినిమా థియేటర్కి వెళుతున్నారండి. సినిమా మంచిగా పెద్ద స్క్రీన్ అనుకోండి, కానీ నీ ముందు కూర్చున్న వ్యక్తి ఆ లైన్ లో ఉన్న వాళ్ళందరూ పెద్దగా ఏమంటారు, ఎత్తుగా ఉన్నవాళ్ళు అనుకోండి, సినిమా చూడలేదు, ఇట్లానే కూర్చొని వచ్చారంటే ఏమనుకుంటారు, అయ్యో డబ్బు పెట్టి అంతమంది సినిమా కొద్దిగా ముందు ఉన్న వాళ్ళందరూ ఎత్తుగా ఉన్నారండి, ఏడుస్తారా లేదా? అలాగే మనము ఇలాంటి ప్రార్థనలు కూడా ఏడవాలి. దేనికోసం? సినిమా కోసం కాదు, నా దేవుడిని చూడాలి, నా దేవుని దగ్గర దర్శించాలి. లేకపోతే మనం గుడ్డి వాళ్ళనే.
హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. సో త్రోవ పక్కన పుట్టుబృట్టివాడు ఇంకా భిక్షమడుగడు. అంటే అంటే ఏంటిది? పేదరికం. పేదరికం. కొందరు అనుకుంటున్నారు పేదరికం అంటే పేదరికం మా ఇంటికి లేదే, మంచిగా మాకు బ్యాంకులో డిపాజిట్ ఉంది, నా మనోని దాకా మేము బ్రతకగలుగుతామే, నాకు పేదరికం లేదు. పేదరికం అంటే ఏమిటంటే శాంతి లేక, సమాధానం లేక, ఇంతకు ముందు చెప్పాను చూడండి, ఆ ప్రేమ లేక, అది ఒక పేదరికం కదా. కొంతమంది అంటారు ఫాదర్ ఎయిడ్స్ వ్యాధి అయినా ప్రజలు తట్టుకోగలుగుతారు, కానీ ఈ ఈ అశాంతి వలన చాలా మంది కృంగిపోతున్నారు. ఉన్న కొన్ని దినముల ముందు చెప్పండి ఎక్కడని, కానీ చిన్న చిన్న పిల్లలు అంటే 8వ క్లాస్ తరగతి చదువుతున్న అమ్మాయి, ఒక అమ్మాయి, ఆమెకి ఏం టెన్షన్ వచ్చిందో విచారం, వెళ్ళి ఫ్యాన్ మీద ఊరి వేసుకొని చచ్చిపోయింది. చూడండి పేదరికం. ముత్తైదు నేను ఉన్నప్పుడు 3వ తరగతి చదువుతున్న అమ్మాయి అంటే ఆమె లైన్లో నిలబడుతుంది. అందరూ అంటున్నారమ్మా ఈ కౌన్సిలింగ్ అంటే సలహాలు అడగడం పెద్దవాళ్ళకమ్మా, మీకు లేదంటే లేదు, మీకు తెలియదు నా బాధ, పండి నేను మాట్లాడాలని ఆమె కూడా లైన్లో నిలబడుతుంది. చిన్నమ్మాయి, పొట్టమ్మాయి. అందరూ అంటున్నారమ్మా పెద్దవాళ్ళకమ్మా, నీకేం సమస్య ఉందని, మీకేం తెలుసు అని లైన్లో పోయి అక్కడ అందరి ముందు నిట్టుకుంటున్నాను. కౌన్సిలింగ్ అంటే ఆ సలహాలు అడుగుతుంటే సిస్టర్ నాతో చెప్పింది, ఫాదర్ చూడండి ఫాదర్, ఈ చిన్న పిల్లకి ఏమొచ్చింది ఫాదర్, ఆ చిన్న పాప ఏమంటుందంటే మా మమ్మీ డాడీ నాకు మంచి మంచి డ్రెస్ కొని ఇస్తున్నారు, మంచి మంచి భోజనం పెడుతున్నారు, కానీ భోజనం ఎవరికి కావాలండి? ఈ బట్టలు మంచి మంచి బట్టలు ఎవరికి కావాలి? నాకు ప్రేమ కావాలి. ఈ చిన్న పాప బట్టలు గురించి లాభం లేదు, ప్రేమ కావాలి. ఈ చిన్న పాపకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే దాని పేరేంటిది? పేదరికం. భిక్షకుడు అసలు తన జీవితంలో ప్రేమను అనుభవించలేక ఈ సమాజంలో వ్యక్తి, త్రోవ ప్రక్కన ఉన్న వ్యక్తి ఇంకా కొంతసేపట్లో హీరోగా మారిపోతాడు. చెప్పండి. సరే, ఈ వ్యక్తి ఎట్లా హీరోగా మారిపోయాడు? త్రోవ ప్రక్కన ఉన్న వ్యక్తి, ఒంటరిగా మారిపోయిన వ్యక్తి, భిక్షం అడుగుతున్న వ్యక్తి ఎట్లా యేసు ప్రభుని ఆ రోజు చూడగలిగాడు? చూడండి 36వ వచనం చెప్తుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో, వాడు ప్రజలు గుంపులు నడుచు చప్పుడు విని విశేషమేమి. బాగుంది కదా, వాట్ ఈస్ స్పెషల్? ఏదో స్పెషల్ జరుగుతున్నట్టుంది కదా. హల్లెలూయా. ఈ చిన్న గ్రామంలో బాసరగాడిలో ఇదేంటంటే అక్కడ టీవీ, మన బిషప్ గారు వస్తున్నారంట, ఇదేంటంటే విశేషం అనిపిస్తుందా లేదా? చిన్న గ్రామంలో ఇన్ని టీవీస్ ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఏంటంటే విశేషమా? బాసరగాడి నుండి ఒక మనిషి వెళ్తున్నాడు, ఇదేం విశేషం? ఉన్నది స్టోరీ. నజరేతు నివాసి యేసు, దాన్ని ఏంటంటే మీకు తెలుసు, ఈ నగరం నుండి ఏదైనా మంచిది వస్తారా ప్రజలు అడుగుతారు. అలాంటి నగరం గురించి ఒకరు చెప్తున్నారు. విశేషం ఏంటంటే ఈయన అనుకున్నాడు ఏదైనా స్పెషల్ ఉంటుందని. ఆయన వెంటనే నజరేతు నివాసి యేసు వెళ్ళుచున్నాడు అని ప్రజలు వానికి చెప్పి, అంతటా వాడు ఇక్కడ చాలా లోతైన ఒక సత్యం మనము ఆయన ద్వారా నేర్చుకోబోతున్నాం. వీరు చెప్పిన వెంటనే ఎవ్వరూ అంత బిగ్గరగా ఇవ్వలేదు. చాలా మంది ఉన్నారు అక్కడ, జనులు కిక్కిరిసి ఉన్నారు. కానీ ఒకే ఒక వ్యక్తి అంతట వాడు, యేసు దావీదు కుమారా నన్ను కరుణింపు. ఒక్కొక్క మాట యేసు ప్రభు చెవిలో పడగానే చూడండి ఆయన ఏమంటున్నాడు, యేసు దావీదు కుమారా నన్ను కరుణింపు. ఇక్కడ కూడా 3 మాటలు ఉన్నాయి. యేసు అంటే అర్థం ఏంటిది? మత్తయి 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి 1వ అధ్యాయం 21వ వచనం ఏమంటున్నది? యేసు అనే పదమునకు అర్థం ఏంటంటే పాపముల నుండి రక్షించేది. ఒకవేళ మన జీవితంలో ఏదైనా పాపములు చేసి పొగ అలవాట్లకు లొంగిపోయి, త్రాగుల అలవాట్లకు లొంగిపోయి
ఒకవేళ మీ జీవితంలో మీ శరీరంలో ఏదైనా అవయవాలు పాడైపోయి ఉంటే, ఒకవేళ చెడు సినిమాలు చూస్తూ, ఒకవేళ చెడు కార్యములు చేస్తూ, ఒకవేళ చెడు సినిమాలు చూడడం వల్ల మోహపు తలములు కామేచ్ఛలకు లొంగిపోయి మీ జీవితంలో, పెళ్లి జీవితంలో, వైవాహిక జీవితంలో ఏదైనా అక్రమ సంబంధంలో లొంగిపోయి ఉంటే, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కరి జీవితాన్ని ప్రతి ఒక్కరు తెరిచి చూస్తే ఒక ఓపెన్ బుక్ గా మారితే, మనం అందరికీ ఈరోజు శుభవార్త ఏంటంటే, ఇటువంటి పాపములో పడిపోయిన మనందరికీ యేసు అని పేరుతో ప్రభు ఈ రోజు వచ్చి మన పాపములన్నింటి నుండి మనం రక్షిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ నుండి మీ అందరినీ ఇంకొక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్ళి మరొకసారి లూకా సువార్త నుండి మనం తిరిగి వస్తాం. మార్కు సువార్తలో 2వ అధ్యాయం నుండి చదివితే, మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో 2వ వచనం నుండి చదివితే అక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఆయన కూడా ఒక వ్యాధిగ్రస్తుడు. ఆయన పరిస్థితి ఏంటంటే, పాపం ద్వారా ఈ మనిషి కట్టబడి ఉన్నాడు. అసలు నిలబడలేడు, నడవలేడు, పక్షవాత రోగిగా మారిపోయాడు. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటున్నది? ఈ శరీరం దేవునికి ఆలయం. ఈ ఆలయంలోనికి ఒకవేళ చెడు సినిమాల ద్వారా, నీ కళ్ళ ద్వారా సైతాను ప్రవేశించవచ్చు. లేకపోతే నీవు ఒకవేళ నీ యవ్వన వయసులోనే ఒక అబ్బాయి దేవుని మర్చిపోయి ఒక అమ్మాయి మీద, అబ్బాయి మీద, ప్రేమ మీద, లేకపోతే పెళ్ళైన వాడు భర్తను భార్యను వదిలిపెట్టి వారి జీవితంలో ఏదైనా చిన్న పొరపాటు చేస్తే, ఆ పొరపాటు రూపంలో, కామేచ్ఛల రూపంలో, దుష్ట శక్తుల రూపంలో ఆ దుష్టుడు నీలో ప్రవేశించి నీ శరీరాన్ని బంధించే అవకాశాలు ఉన్నాయి. ఈయనకి ఈ రోగం ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు, కానీ 4 వ్యక్తుల సహాయంతో ఆయనను ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. వచ్చి చూసేసరికి జనాలు కిక్కిరిస్తున్నారు ఆ రూమ్లో. ఏం చేయాలి? ఎట్లయినా ఈ వ్యక్తికి యేసు ప్రభు దగ్గరికి తీసుకువెళ్తేనే విముక్తి. 4 సహాయంతో వస్తున్నారంటే ఆయన ఎన్నో చోట్లకు తీసుకుని వెళ్ళి ఉంటారు. డాక్టర్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఉంటారు, ఎంతో మంది వైద్యుల దగ్గరికి తీసుకుని ఉంటారు. అలా తీసుకువెళ్ళటానికి మనుషులు ఉన్నారు. అలాంటి ఒక మనిషి ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎక్కడికి వెళ్ళినా ఆయనకి విముక్తి లేదు. యేసు ప్రభు దగ్గరికి వెళితే సత్యం తెలిసిపోతుంది. యోహాను 8:31-32 ప్రకారం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు సత్యము తెలుసుకుంటా. సత్యమే మనకు విడుదల దయచేస్తుంది. విజయవాడ దగ్గర చిలకలు అనే ఒక స్థలంలో వాక్యం బోధిస్తున్నాను. ఇలాంటి వాక్యం బోధిస్తుంటే సడన్ గా ఒక వ్యక్తి లేచి గంతులేసి వేదిక పైన వచ్చి ఆయన చెప్పడానికి ముందు వెనుక నుంచి చాలా మంది పరిగణించి, ఫాదర్ స్వామి ఈ మనిషి అసలే నడవలేడు స్వామి, ఇప్పుడే మేము ఎత్తుకుని వచ్చాము, నడుస్తున్నాడు ఫాదర్ అన్నారు. నేను అడిగాను, ఏంటయ్యా నిజమే? అవును స్వామి. ఎట్లా స్వస్థతను పొందామంటే ఆయన చెప్తున్నాడు, స్వామి మీరు ఈరోజు రహస్యం చెప్పారు కదా, మీ పాపములను మీరు ప్రకటిస్తూ అంగీకరిస్తూ, స్వామి యేసయ్యా మా మీద దయచూపమని మీరు ఏడిస్తే ఇప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు మీరు చెప్పలేదా? నా పాపమును గుర్తించి ఏడ్చాను ఫాదర్, యేసయ్యా ఏడ్చాను. వెంటనే ఆయన కాళ్ళు చేతులను బంధించిన బంధకాలు తెగిపోయి ఆయన లేచి నడవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయమని మనం ఇక్కడ చదువుతున్నాం. అందుకే గురుటివాడు ఏం చేస్తున్నాడు? ఆ పదం వాడుతున్నాడు. ఏ పదం? యేసు. యేసు అంటే అర్థమైంది పాపముల నుండి రక్షించేది. ఎక్కడెక్కడైతే పాపంతో శాపంతో ప్రజలు బంధింపబడి ఉన్నారో వారందరినీ విడుదల చేసుకుంటూ వెళ్ళటానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన చిందన రక్తం ద్వారా. ఇలాంటి ప్రార్థనకు వచ్చేటప్పుడు, ఇలాంటి మాటలు వింటున్నప్పుడు, ఒకవేళ నేను కూడా కొన్ని పాపంలో పడిపోయాను కదా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం పలికినట్టు, పాపమును ఒప్పుకునేవాడు వర్ధిల్లుతాడు, పాపమును దాచిపెట్టేవాడు నశించిపోతాడు. అందుకే కథోలిక సంఘంలో మనకి ఇచ్చే గొప్ప వరం పాప సంగీతం. నాకు తెలుసు కొంతమంది పాప సంగీతం చేస్తున్నప్పుడే స్వస్థతను పొందుతారు. గురువుడి దగ్గరికి వెళ్ళి పాప సంగీతం చేస్తున్నప్పుడే స్వస్థతను పొందుకుంటారు. ఎందుకంటే ఆ పాప సంగీతంలో గురువులు ఏం చేస్తున్నారు? ఈ భూలోకంలో దేనిని మీరు బంధిస్తారో అది పరలోకంలో కూడా బంధింపబడను. గురువు దగ్గరికి వెళ్ళి పాప సంగీతం చేసేటప్పుడు భూలోకంలోనే గురువు ఏం చేస్తున్నారు? యేసయ్య నామములో ఆ పాపాన్ని బంధిస్తున్నారు. కొంతమంది వేరే సంఘాలకు చెందిన వ్యక్తులు మిమ్మల్ని చూసి విమర్శిస్తుంటారు, ఎందుకు గురువుల దగ్గరికి వెళ్ళాలి? ప్రైజ్ ది లార్డ్.
అదే విమర్శన యేసు ప్రభుకి ఈ అధ్యాయంలో జరిగింది. యేసు ప్రభు చెప్తాడు, చూడండి వాళ్ళు ఆ కప్పుని తీసేసి ఆ నలుగురు వ్యక్తుల సహాయంతో ఆయన కిందికి దించుతుంటారు. దాన్ని చూసిన వెంటనే యేసు ప్రభు ఏం చెప్పాలి? పాపం, ఎంత దూరం తీసుకొచ్చారు, అయ్యా నడవయ్యా అని చెప్పాలి కదా. యేసు ప్రభు అట్లా చెప్పండి, ఏమంటున్నాడు? నీ పాపములు మన్నింపబడ్డాయి. ఈ రహస్యం చాలా మందికి తెలియదు. వారు ఎన్నో దేవాలయాలకు వెళ్ళి ప్రవర్తన ముట్టిస్తుంటారు, కొబ్బరికాయలు కొడుతుంటారు, కానీ స్వస్థత మాత్రం జరగదు. కారణం ఏంటంటే నీలో ఉన్న పాపమును కాల్చివేయాలి. దాని ప్రవృత్తి ద్వారా కాదు, యేసు ప్రభు సన్నిధికి వచ్చి యేసు ప్రభు యొక్క అగ్ని లాంటి సన్నిధిలో దాన్ని కాల్చివేసినప్పుడు నీతిమంతుల ప్రార్థన శక్తివంతమైనది. యాకోబు 5:16 నీతిమంతుల ప్రార్థన శక్తివంతమైనది. అది ఆకాశం చీల్చుకొని ప్రభు సన్నిధికి వెళ్ళిపోతుంది. అందుకే ఎబ్రేయులకు రాసిన లేఖ 4:16 పాప సంగీతం చేస్తున్నప్పుడు దేవుని దయా నీది ఒక సింహాసనం దగ్గర మనం అందరం చేరుతున్నాం. కత్తోలిక సంఘానికి ఒకసారి గట్టిగా చెప్పండి పడ్డ. ఎప్పుడైతే ఆయన పై కప్పుని తీసేసి వాళ్ళు దించుతున్నారో వాళ్ళందరూ చూస్తున్న కేసులు పడుతున్నాడు. ఈ పాపములు మన్నింపబడ్డాయి. పాపం, ఈ పాపమే నన్ను కట్టేసిందని ఎవరికి తెలుసు? యేసు ప్రభువుకు తెలుసు. మనం అందరం ఇలా ప్రార్థనకు వస్తాం. ఈ సత్యం తెలుసుకుంటేనే ఈ రోజు ప్రార్థనలో నేను స్వస్థత కోసం ప్రార్థించినప్పుడు నీకు నాకు ప్రభు స్వస్థతనిస్తాడు. ఆ సత్యం ఏంటంటే ఈ పాపం మన చేతులను కాళ్ళను మనలో ఉన్నటువంటి అవయవాలను కట్టివేసి బంధించి మన ఆరోగ్యం పొందకుండా చేస్తుంది. ఈ సత్యం యేసయ్యకు తెలుసు. అందుకే యేసు అంటాడు, ఇదిగో నీ పాపములు మన్నింపబడ్డాయి. అక్కడ కూర్చున్న వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు, అవును స్వస్థత కోసం మనం తీసుకొచ్చాం, ఇది స్వస్థత ప్రార్థన అనుకుంటే పాపం గురించి మాట్లాడుతున్నాడు, ఇదేంటి? ఈవడేవాడు పాపముల గురించి పాపము గురించి పాపమును మన్నించుటకు ఈయనకి ఎవరు అధికారం ఇచ్చారు? వెంటనే యేసు ప్రభు మాట చెప్పాడు. మార్కు 2:10-11 చూడండి, మనుష్య కుమారుడు పాపమును మన్నించుటకు ఆయనకి తండ్రి అయిన దేవుడు అధికారం ఇచ్చాడని మీరందరూ తెలుసుకోవటానికి నీ పడకను ఎత్తుకొని లేచాడు. ఇంగ్లీషులో చెప్పాలంటే ఈక్వల్ పాప సంగీతనం స్వస్థత. ఎక్కడైతే పాపమును సమీపబడుతుందో వెంటనే వ్యాధులు కూడా నయమైపోతుంది. అది ఒక సంకేతం, ఇది ఒక బంధకం. ఎప్పుడైతే పాప సంగీతంలో ఒక వ్యక్తి వెళ్ళి యేసయ్యా నేను పాపిని, అందువల్ల నా రక్తం చెడిపోయింది, నా అవయవాలు కూడా కట్టివేయబడి ఉన్నది, నన్ను క్షమించుమయ్యా అని యేసు ప్రభుని ఎప్పుడైతే పిలుస్తున్నారో వెంటనే కల్వారి రక్తం యోహాను 1:7 సార్ యేసు ప్రభు రక్తం దిగి వచ్చి మన పాపములన్నింటినీ కడిగి వేస్తుంది. అందుకే యోహాను శుభవార్తలో 1:29 యేసు ప్రభును అంత దూరం వస్తున్న యేసు ప్రభుని ఎవరు చూశారు? బప్తిస్తూ యోహాను చూసి ఏమన్నాడు? ఇదిగో మీరు చూస్తున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఈయనే దేవుని గొర్రె పిల్ల. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి పాపాన్ని మోసే గొర్రె పిల్ల. ఆయన అందరి పాపాలను మోస్తాడు. ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, కీళ్ళ నొప్పులు అన్నిటిని మోసి మీ అందరికి విడుదలచ్చే ఈయనే. మీరు 2 సంవత్సరాలు వేచి ఉన్నారు కదా, నేను కాదండి, నేను కాదు, మీరు నా దగ్గరికి బప్తిస్మం పొందడానికి వస్తున్నారు, నేను కాదు, అదిగో వెళ్తున్నాడు చూడండి, ఈయనే మీరు 2 సంవత్సరాలు వేచి ఉన్నటువంటి ఆ మంచి గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల, లోక పాపాలను పరిహరించే గొర్రె పిల్ల. ఈ ప్రార్థననే మన పూజా బలి దివ్య ప్రసాదం స్వీకరించడానికి ముందు మనం చెప్తున్నాం, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఫాదర్ గారు చెప్పుడు మనందరం చెప్తాం, దేవా నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. అక్కడ పాపశిక్షణ జరుగుతుంది. అందుకే యేసుప్రభు రాగలుగుతున్నాడు. అందుకే యేసుప్రభుని తీసుకొచ్చి గురువులు ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళండి యేసుప్రభు, ఇదిగో క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం. మీరేమంటారు? ఆమేన్. అబ్బా ఇంతసేపు వేచి ఉన్నది ఇప్పుడు నెరవేరింది. వదిలేస్తున్నా. ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటున్నామో వెంటనే ఆ కూడారంలో యేసు ప్రభు ప్రవేశిస్తున్నాడు. అందుకు మనం ఏమంటున్నాం? దేవా ఈ ఇంటిలో ప్రవేశించుటకు నేను పాత్రను కాను.
ఒక్క మాట చెప్పించాను, నా ఆత్మ స్వస్థత. చూసారా, నా ఆత్మ స్వస్థత. మనకి తెలియదు పూజ జరుగుతుంది, ప్రతి పూజలో స్వస్థత జరుగుతుంది. అమెరికా వెళ్ళానండి, అమెరికా వెళితే అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే 3 రోజులు వాక్యం చెప్తున్నాను, వాక్యం చెప్పిన తర్వాత కొందరు చదువుతున్నారు, కాదే వెన్ ఈస్ ద హీలింగ్ మాస్ అన్నారు. 3 రోజులు ప్రార్థన నడుస్తుంటే ఒక్కరోజు చదువుతున్నారు, అవును మీరు వాక్యం చెప్తున్నారు కానీ ఎప్పుడు స్వస్థత పూజ అన్నారు. నేను చెప్పాను ప్రతిరోజు స్వస్థత పూజ. కొందరు లాస్ట్ డే కోసం వస్తారు, దేనికి స్వస్థత లాస్ట్ డే జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి పూజలో స్వస్థత జరుగుతుంది. చూడలేకపోతున్నా మనం ఎవరము? వృద్ధివాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు యేసుని మరణకు అక్కడ జంప్ చేశాం. హల్లెలూయా. ఇక్కడ మార్కు సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్ళాం. యేసు ప్రభు ఏం చేశాడు? నీ పాపములు మన్నింపబడ్డాయి, వెంటనే ఆయన పడకను ఎత్తుకొని నడవడం మొదలుపెట్టాడు. దేవుని మహిమ కోసం ఆయన దేవుని స్తుతించుకుంటూ వెళ్ళాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అరే ఇన్ని రోజులు ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, ఎన్ని చోట్లకు వెళ్ళాడు, ఎక్కడెక్కడ ఏడ్చాను, ఏమన్నా కాళ్ళు బంది, నేను నడవలేనా, అసలు దేవుడికి కళ్ళు ఉన్నాయా, దేవుడి మీద నేను మొప్పి ఉంటాడు. కానీ ఎవరు చేయని పని యేసు ప్రభు చేయగలిగాడు. ఎట్లా? పాపములు మన్నించినప్పుడు. ఈ రోజు కూడా ఇక్కడ కూర్చున్న మీరు కొంతమందికి ఉన్న రోగాలకు కారణం ఒక్కవేళ పాపం కావచ్చేమో. నేను కొన్ని కారణాలు చెప్పుకుంటూ వస్తున్నాను, ఇక్కడ ఆగకండి. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఏం చెప్పాను? మానసిక బాధ. ఏంటిది? ఒంటరిగా అయిపోయాను కదా, త్రోవ ప్రక్కన పెట్టేశారు కదా, నాకు ఎవ్వరు లేదు కదా, కృంగిపోవడం. మర్చిపోదు, మనసు టైం లేదు కావాలి కృతంగా చెప్పాను. హల్లెలూయా. సికింద్రాబాద్ నుండి బయలుదేరినప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ నుండి రౌండ్ కొడుతున్నాను నేను, అంత ట్రాఫిక్ జామ్. అందువల్ల కృతంగా నాకు ఉన్న సమయంలోనే కృతంగా చెప్తాను. ఫస్ట్ ఏంటిది? త్రోవ ప్రక్కన నాకు ఎవ్వరు లేదు, నేను ఒంటరిగా అయిపోయాను, గుండె చెదిరిపోవడం, ఏకాకిగా మారిపోవడం, నాకు ఎవరు లేరని అలాంటి భావం, అది నిన్ను రోగిగా మార్చేస్తుంది. నేను ఎప్పుడు చెప్తున్నాను, ముద్దగిళ్ళ కొంతమంది విని ఉంటారు, మా అమ్మ నాన్న ఆరోగ్యంతో ఉన్నారు, కానీ ఎప్పుడైతే ఆడపిల్లలకు పెళ్లి అయిందో అనగా మా అక్క చెల్లెలు రోగాలన్నీ వచ్చేసినాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెళ్లి అయ్యే వరకు గాఢంగా పెంచారు, అయ్యో నా కూతురు ఇట్లా చేస్తున్నానని ఏడ్చి కృంగిపోవడం. మీలో కొంతమంది మా అమ్మ నాన్న పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. పిల్లల గురించి బాధ, ఎప్పుడు టెన్షన్. కొంతమంది ఎప్పుడు టెన్షన్, పోరాటం, విచారం. అందువల్ల మీరు కొంతమంది రోగిగా మారిపోతారు. గుడ్డివాడు మనకి ఈ రోజు బోధిస్తున్నాడు. హల్లెలూయా. అంటే నేను గుడ్డివాడు కాదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుడ్డివాడిని ఆ స్వస్థత ద్వారా ప్రభువే మనకు బోధిస్తూ చెప్తున్నాడు. అంటే ఈ ఒంటరితనం వలన త్రోవ ప్రక్కన నాకు ఎవ్వరు లేరు, నేను బ్రతికిలా. అప్పుడప్పుడు మీరు అంటారు కదా ఇంగ్లీష్ లో, కొంతమంది సిస్టర్లు ఉన్నారు, ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఇట్ ఈస్ టూ మచ్ ఫాదర్, టూ మచ్. నేను అంటాను 3 months అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది అంటారు నాకే కావాలా, ఇన్ని బాధలు నేను ఎట్లా మోయాలి, దీనికంటే చచ్చిపోతా. చెప్పలేదు. ఈ బాధ ఎవరికి వచ్చింది? వృద్ధివానికి వచ్చింది. త్రోవపడిన సెంటర్గా నా జీవితం ఉండాలి, కానీ త్రోవపడిన నా జీవితంలో ఎవరికి కాని వ్యక్తిగా ఏకాకిగా మారిపోవడం. రెండవది వృద్ధివాడు. మూడవది భిక్షకుడు, పేదరికం. సో మొదటి రహస్యం ఏంటంటే మనలో చాలా మందికి రోగం రావడానికి కారణం మనం పాపం చేశాము కావడం కాదు, కానీ మనము కృంగిపోతున్నాం, ఏకాకిగా మారిపోతున్నాం. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇన్నర్ వూండ్స్ అంటారు. అంటే అంతరంగికంగా మనకు జరిగే గాయములు. లోపల కృంగిపోతుంటాం, లోపల ఏడుస్తుంటాం, అయ్యో నా జీవితంలో ఎందుకు ఇట్లా జరుగుతుంది, దేవా నన్ను తీసుకో, నా కూతురికి ఇట్లా జరగాలి, నా పిల్లలకి ఇట్లా జరగాలి. లోపల ఆ వేదన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా అని పిలిచాడు. రెండో మాట ఏంటిదంటే మర్చిపోతుంది. రెండవది దావీదు కుమారా.
దానికి అర్థం ఏంటి? ఒకరోజు ప్రార్థనలో ఉంటే ఇవన్నీ పూర్వము నాకు వివరించారు. యేసు అని పదం ఉంటుంది మనం ఏంటిది? యేసు అంటే అర్థం ఏంటిది? పాపముల నుండి మనం రక్షించి స్వస్థపరిచే దేవుడు, గొర్రె పిల్ల, రక్తం చిందే దేవుడు. మన పాపాలను తన మీద మోసుకొని మన శాపమును తొలగించి దాని ద్వారా యెషయా 53:4-5 ప్రకారం ఆయన పొందిన దెబ్బలచే మనకు స్వస్థత ఇచ్చే. నీవు నేను మనం చేసిన పొరపాట్లకి దాచిపెట్టుకొని మనం రహస్యంగా పాపాలు చేస్తున్నా మనల్ని వీరి మీద తీసుకొచ్చి కొరడాలతో కొట్టాలి. ఆ దెబ్బలు ఆయన స్వీకరించుకున్నాడు. ఆయన పొందిన దెబ్బలచే మనకు ఫ్రీగా స్వస్థత, ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ మెడికల్ క్యాంప్. హల్లెలూయా. హల్లెలూయా. మర్చిపోతామల్లా ఫస్ట్ ఏంటిది? అందరికీగా మనకు కలిగిన బాధలు ఏకాకిగా మారిపోవడం వలన, మనకు కృంగిపోవడం వలన మనకు వచ్చిన రోగాలు. రెండవది మనం చేసిన పాపముల ద్వారా మనకు వచ్చిన రోగాలు. దాని నుండి ప్రభు ఎట్లా స్వస్థపరుస్తాడని వాడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. రెండవది ఏంటిది? యేసు. మూడవది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దావీదు కుమారా అంటే అర్థం ఏంటిది? దావీదు కుమారా అంటే అర్థం ఏంటిది? యేసు అని చెప్పాడు కదా, సరిపోదా? యేసు కనికరించు. అట్లానే మనం చెప్తాం కదా, ఎవరైనా దావీదు కుమారుని పిలుస్తారంటే వచ్చి చెప్పండి, మామూలుగా ఏ మాట ఫస్ట్ వస్తుంది మనకు? యేసు, యేసయ్యా, తండ్రి, పరిశుద్ధాత్మ. ఎవరైనా వచ్చి దావీదు కుమారా అంటారా? కుడికి వచ్చిన వెంటనే. కానీ ఇది ఈ మనిషికి ఈ సత్యం తెలుసు. యేసు ప్రభుని ఎట్లా పిలిస్తే యేసు ప్రభు నా బాధను అర్థం చేసుకుంటాడు. యేసయ్యా, నీవు దావీదు వంశంలో పుట్టి పెరిగిన కుమారుడు. దావీదు కూడా ఏం చేశాడు? ఒకప్పుడు పాపం చేశాడా లేదా? చేశాడా లేదా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దావీదు కూడా తన జీవితంలో సౌలు రాజు ఈయన ఎట్లైనా చంపాలని ఎదురు చూసినప్పుడు, ఆ సౌలు రాజు అట్లా చంపాలని ఎదురు చూసినప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళి ఇంకొక రాజు దగ్గరికి ఏడ్చాడు. ఏమని చేశాడు? 121వ కీర్తన 1, 2, 3 వచనంలో, కొండల శిఖరాన దిక్కు తోచక ఉన్న నన్ను కాపాడువాడెవడు? భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు నేను కాపాడు. నీ కాలు జారని యొక్క కండ్రెప్పులైన యొక్క సర్వవేళలందు నేను కాపాడు. అంటే అర్థం ఏంటిది? దేవా, దావీదు కూడా నాలాగే ఏడ్చాడు. ఎక్కడికి వెళ్ళాలి తోచక కొండల శిఖర నిన్ను దగ్గర ఆ పరిస్థితి నాకు ఉన్నదిగా. ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో ఏకాకిగా మారిపోయాడు. నీకొక్కడికే ఈ సమస్య తెలుసు, వేరే ఎవరికి తెలియదు. నేను అప్పుడప్పుడు ప్రభుత్వం అడుగుతున్నాడు, ప్రభువా, చాలా మంది గురువులకు ఆరోగ్యం ఉంది, నాకు అప్పుడప్పుడు అనారోగ్యంగా పంపించి ఆసుపత్రికి పంపిస్తావు, ఆ ఆసుపత్రి అంటావు, ఈ ఆసుపత్రి అంటావు, నన్ను చెక్కి కత్తరించి కొట్టి తిట్టి తన్ని తర్వాత సేవలు వాడుకోవాలా అని ప్రభుత్వం అడిగితే, ప్రభు నాతో ఏమన్నారు తెలుసా? కుమారా, రేపు ప్రజలు నీ దగ్గరికి వస్తారు. వాళ్ళు చెప్పే బాధలు ఒక గురువు గారికి అర్థం కావాలంటే ఆ అనారోగ్యం నీకు తగిలితేనే నీవు అర్థం చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ముత్తంగిలో ఒక ఆమె వచ్చిందన్నమాట. పెద్ద పేజ్ నిండా ప్రశ్నలు. అసలు దేవుడు ఉన్నాడా అని అడగడానికి వచ్చిందంట. 3 రోజులు ఉడకం అయిపోయింది. ఏది? ఇంగ్లీష్ ఉడకం, ఆంగ్ల పడకం. తెలుగు 5 రోజులు కదా, ఆంగ్ల పడకం 3 రోజులు. ఈ 3 రోజులు ఆంగ్ల పడకం అయిపోయిన తర్వాత పేపర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, స్వామి, టుడే ఐ విల్ గో స్లీప్ నైస్లీ. ఈ రోజు నేను వెళ్ళి బాగా నిద్రపోతాను. అమ్మా, 3 రోజులు ఉడకమైన తర్వాత అలసిపోయిందని అనుకుని, అవునమ్మా, ఎందుకు అలసిపోయావంటే ఆమె చెప్తుంది, ఫాదర్ నీకు అర్థం కాదు ఫాదర్, ఇవన్నీ నేను సికింద్రాబాద్ నుండి నేను రాసుకు వచ్చినటువంటి నా ప్రశ్నలు. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు ఇట్లా జరగాలి? ఫాదర్, మీకు ఇవ్వాలని వచ్చాను ఫాదర్, కానీ 3 రోజులు మీరు చెప్పిన ప్రశ్నలని, మీ మమ్మీ ఎట్లా ఏడ్చిందని, మీ అక్క ఎట్లా ఏడ్చిందని, మీరే ఎట్లా ఏడ్చారని మీరు చెప్తుంటే, అరే ఫాదర్ కూడా ఏడుస్తారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఫాదర్ మమ్మీకి కూడా అట్లా జరిగిందా? ఏ ఫాదర్ అట్లా చెప్పి వినలేదే? ఫాదర్స్ అట్లా ఏడవరు కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఫాదర్ అప్పుడు నాకు అనిపించింది, ఫాదర్ ఒకప్పుడు ఏడ్చి ప్రార్థన చేసిన ఫాదర్ సిరుడు గారిని ఈరోజు పరిశుద్ధాత్మ దింపి వాడుకున్నాడంటే, ఫాదర్
ఈ పేపర్ ఎందుకు మీతో పెట్టి నేను పోయి నిద్రపోతాను ఎప్పుడు చెప్తా. కారణం ఏంటంటే మీ చేతులు పెట్టానంటే అది స్ట్రైట్ గా వేసే చేతులు వెళ్ళిపోతుంది. నీకే ఆ బాధ తెలుసుకోవాలి, ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మీ మమ్మీ ఏడ్చింది, మా మమ్మీ ఏడవడం మీకే తెలుసు. మీరు ఒక ఫాదర్ గా ఏడ్చారు బాగా, ఆ ఏడుపులు ఎప్పుడు తెలియదు, మీకే తెలుసు బాగా. అందుకే మీ చేతులు పెడితే మీరు ఏడుస్తే దేవుడు తప్పకుండా దిగి వస్తాడు. నేను పోయి బాగా నిద్రపోతాను బాగా. మీ చేతిలో ఈ పేపర్ వచ్చిందంటే ఏసే చేతిలో వెళ్ళిపోతాడు బాగా. హల్లెలూయా. అందుకే గుడ్డివాడు అని చెప్పాడు, దావీదు కుమారా, దావీదు కుమారా, నీవు ప్రసంగ చెప్పే అందరి వ్యక్తులతో సమానం కాదు, నీవే వచ్చావు, నీవు ఆ వంశంలో పుట్టావు, నీకే తెలుసు నాయన ఆ పరిస్థితి. మూడవ మాట ఏంటి? యేసయ్యా దావీదు కుమారా, తర్వాత నన్ను కనికరింపుము. ఈ మూడవ మాట, మూడవ రహస్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడెక్కడ ప్రజలు ఏడుస్తున్నారో అక్కడ వెంటనే దేవుడు కనికరంతో తగలేవాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ఒక స్త్రీ ఏడుస్తుంది. ఆమె పరిస్థితి ఎట్లా అంటే, ఆ పరిస్థితి మీకు వస్తేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఆమెకు ఉన్నదే ఏకైక కొడుకు, ఒక్కటే కుమారుడు, ఒక్కరే. ఆయన కూడా చనిపోయాడు, ఆల్రెడీ భర్త చనిపోయాడు. ఇంకా ఆశలన్నీ ఎవరి మీద పెట్టుకుంటది? ఈ కుమారుని మీద. ఎవరికైనా పరిస్థితి వస్తే అబ్బో మీరు దేవుడి మీద కూడా నమ్మకం పడిపోతారు. ఆ పరిస్థితి వస్తే మీకు ఉన్నదే కొడుకు, ఒక్క కొడుకుని అనుకోండి, ఆ కొడుకు కూడా చెప్పకూడదు కానీ జరిగిందట బైబిల్లో. ఆ కొడుకు కూడా చనిపోయాడు. ఆమె ఏం చెప్పి ఉంటుంది? దేవా సరే పర్వాలేదు, భర్తను తీసుకున్నాను, అందరూ విధవరాలు అంటున్నారు, కనీసం కొడుకునంత ఉంటాడనే కొడుకును కూడా తీసుకున్నారు. అయ్యో ఏడుస్తుంది. ఏడ్చుకుంటూ ఆ శవాన్ని మోసుకొని ప్రజలతో వెళ్తుంది. బైబిల్లో దేవుని వాక్యం చెప్తుంది 7వ అధ్యాయం 13వ వచనంలో, ఆ దారిలో యేసు ప్రభు నడిచి వస్తున్నప్పుడు ఈ స్త్రీ ఏడుస్తుంటే ప్రభువు చెప్పిన మొట్టమొదటి మాట, ఏడవద్దమ్మా, ఏడవద్దు, డోంట్ క్రై, ఏడవద్దమ్మా. ఫస్ట్ వెళ్ళి స్ట్రైట్ గా వెళ్ళి ఆయన లేకపోవచ్చు కదా, ఏం చేస్తాడు? ఫస్ట్ ఏడుస్తున్న ప్రజల మీద కనికరిస్తాడు. బైబిల్ వాక్యం ఏమంటాడంటే, ఆమె ఏడవడం చూచి యేసు ప్రభు కనికరముతో అని మాట ఉంది. ఇంగ్లీష్లో మూవింగ్ విత్ కంపాషన్. మూవింగ్ అంటే కదిలిపోతామట, ఏడవుతామా, ఏడవద్దు. మీకు తెలుసు, కొన్నిసార్లు మీ పిల్లలు వెళ్ళాడు, అమ్మాయి ఇంటికి వచ్చి, అమ్మ నా భర్తను కొడుతున్నాడమ్మా, పిల్లలు మేము బ్రతుకులేదు, ఏడవద్దు బిడ్డ అంటారా లేదా? ఇప్పుడు మీకు అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన కాని వ్యక్తులైతే నీ కొడుకు కూతురు ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే కూతురు ఏడిస్తే అమ్మ తట్టుకోలేకపోతుంది, అది దైవ స్వభావం. ఒక తల్లికి ఉన్నటువంటి తల్లి హృదయం అది. అలాంటి హృదయం చేసి ప్రభు ఏం చేస్తున్నాడు? కనికరంతో కదలి ఆమె దగ్గరికి వెళ్ళి, ఫస్ట్ చనిపోయిన వాడిని లేకూడదు, ఏం చేస్తాడు? ఈయనకి ఫస్ట్ నెమ్మదిని ఇవ్వాలి. ఏడవద్దమ్మా. కనికరంతో యేసు ప్రభు కదిలినప్పుడు స్వస్థతలు జరుగుతాయి. మీరేం చేయాలి? ఈ రోజు రాత్రి మీరు కూడా ఏడవాలి. ప్రైజ్ ది లార్డ్. కన్నీరు లేని ప్రార్థన నీళ్ళు లేని చెరువుకు సమానం. నీళ్ళు ఎక్కువ అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కన్నీరు లేని ప్రార్థన నీళ్ళు లేని చెరువు. నేను ఇన్ని సంవత్సరాల్లో ఒక వీక్నెస్, దేవుడి బలహీనతను పట్టుకున్నాను. చెప్పాలా మీకు? అది ఏంటంటే, ఏ ప్రార్థనైనా దేవుడు వచ్చే సంవత్సరం చేస్తారని చెప్తారో ఏమో, కానీ ఏడుస్తే కిందకి దిగి వస్తాడు. ఆ రహస్యం నాకు తెలుసు. అందుకే ఏడవకుండా ఎక్కడ ప్రసంగానికి వెళ్ళాడు తెలుసా మీకు? తెలియదంటే ఒకరోజు మీరు ఒక దూతను పట్టుకొని నా రూమ్కి వచ్చి చూడమని చెప్పండి. ఏడవకుండా నేను ప్రసంగించగలను. ఎందుకంటే ఒక మనిషి ఏడుస్తున్నప్పుడు తట్టుకోలేదు. ఒక స్త్రీ ఏడుస్తుంది, భర్తను కోల్పోయాను, నా కొడుకును కూడా తీసుకుంటావా అని ఏడుస్తాడు. వెళుతుంటే ఏడవుతావా? పలుకడం మాత్రం కాదు, ఆ నోదార్చన మాత్రం కాదు, ఆ పాటను తాకి. ఇది 4వ రహస్యం. తెలుసా? ఇంకొక రహస్యం ఏంటంటే, తాకడం ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు.
లూకాసు వార్త 5వ అధ్యాయం 12వ వచనం, లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం, లూకాసు వార్త 6వ అధ్యాయం 19వ వచనం, మత్తయి వార్త 9వ అధ్యాయం 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ తాకిడి. కొన్నిసార్లు దేవుడు మనల్ని తాకుతాడు, ఇంకా కొన్నిసార్లు ప్రజలు దేవుడిని తాకుతారు. రెండు జరిగే బైబిల్లో. కుష్ఠరోగి ఏం చేశాడు? యేసు నీ చిత్తమైతే నన్ను తాకమన్నాడు. ప్రభు ఏం చేశాడు? చిత్తమే, శుద్ధి పొందు అని చెప్పి వెళ్ళిపోలేదు. ఏం చేశాడు? తాకడం. ప్రభు తాకుతాడు. ఇంకా కొన్నిసార్లు ఇలాంటి ప్రార్థనకు వచ్చిన వారు కొందరు ధ్యాస ఎక్కడెక్కడో ఉంటుంది, ఇంకా కొందరు దేవుని తాకుతారు. లూకా 6:19 ప్రకారం ఓ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఇది మంచి గడియ, ఈ గడియ మళ్ళీ నా జీవితంలో వస్తుందో లేదో తెలియదు, వచ్చినా దేవుడు నా ఊరికి వస్తాడో లేదో నాకు తెలియదు, అందులో ఇదే మంచి సమయం అని ప్రజలు ఏం చేసేవాడంట? ఆయన తాకడానికి ప్రయత్నం చేసేవాడు. తాకిన వాళ్ళందరూ స్వస్థత పొందారు. అర్థమైంది? ఎప్పుడు ఎందుకు వచ్చాం మనం? చూడటానికి, వినటానికి, తాకడానికి. మీరు చూస్తే, ఈరోజు వింటే, ఈరోజు తాకితే బయటకు వాళ్ళు ఏం చెప్తారు? నా దేవుని చూచి తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బెంగళూరు దగ్గర ఒక చోటునకు ఒక ఫాదర్ గారు చెప్పారు, ఫాదర్ మా ఊర్లో దయచేసి ఒక్క శనివారం నాడు మీ ప్రార్థనలో తమిళంలో వాక్యం చెప్పడానికి రమ్మన్నాడు. నేను చెప్పాను, ఫాదర్ ఒక్క రోజు కోసమా? ఫాదర్ ముందు రోజు ప్రోగ్రామ్ రమ్మని, ఫాదర్ మర్నాడు కూడా ప్రోగ్రామ్. మీకేమద్దు, ఖర్చులు నేను పెడతా, మీరు ఫ్లైట్ ఎక్కండి, విమానం ఎక్కండి, దిగండి, నేను పికప్ చేసుకుంటా, మళ్ళీ ప్రోగ్రామ్ అయిన తర్వాత విమానం ఎక్కించి హైదరాబాద్ పంపిస్తానండి. నేను అన్నాను, ఫాదర్ ఒక హాఫ్ డే, ఒక సగం రోజు ప్రార్థన కోసం అంత విమాన ఖర్చులు కావాలంటే, ఫాదర్ మీకెందుకు ఫాదర్, మీరు రావాలంటే సరే చెప్పి వెళ్ళాను. వెళ్ళి వాక్యం బోధిస్తూ అయిపోయిన తర్వాత అక్కడ అవతల సైడ్ ఉన్న రోడ్డుకు వెళ్ళి నా దగ్గర ఉన్న స్టోర్ని తీసి ఆడ పెట్టడానికి వెళితే ఒక అమ్మాయి, ఇక్కడ ఉన్న ఈ కొన్ని వేల మంది కోసం మీరు రాలేదు, నా కోసం వచ్చాను. ఫాదర్ మీరు నమ్ముతారా లేదో, నేను అప్పుడే మీ ప్రసంగం చెప్పుకుంటే లోనికి వచ్చాను, బస్సు కొద్దిగా లేట్ అయిపోయింది, మీరు సగం ప్రసంగంలో ఉన్నారు, కరెక్ట్గా నేను లోనికి వస్తున్నాను ఫాదర్. అప్పుడే మీరు చెప్తున్నారు, అమ్మా నీవు ఆత్మహత్య చేసుకోవాలని అక్కర్లేదు, ఇదిగో నేనున్నాను, నీవు అనాథ కాదు, నేను నీ జీవితంలో అద్భుతం చేస్తాను. ఫాదర్ ఈ రోజు నేను ప్రసంగానికి ఎందుకు వచ్చానంటే, నేను ఈ రోజు చనిపోవాలని, అది కూడా ఆత్మహత్య చేసుకోవాలని. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే నా ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళలేదు కదా, అందువల్ల చివరి ప్రార్థనలు పాల్గొని దేవుని తట్టుకోలేదయ్యా, చావు ఒకటే నాకు మందు, ఇంకా వేరే మార్గం లేదని చెప్పి చివరి ప్రార్థనలు పాల్గొని వెళ్ళటానికి వచ్చాను ఫాదర్. ఆ గడిలో ఖచ్చితంగా నా జీవితంలో ఏం జరుగుతుందో అవన్నీ మీరు చెప్పారు ఫాదర్. అమ్మ వెళ్ళి భోజనం చేయమ్మా, భోజనం ఎందుకు ఫాదర్, మీరు పెట్టారు ఫాదర్. చెప్పండి ఫాదర్, మీరు ఎవరి కోసం వచ్చారో తెలియదు కానీ నా కోసం వచ్చారు. అప్పుడు నాకు అర్థమైంది ఆ ఫాదర్ గారు చెప్పిన మాట, ఫాదర్ మీకెందుకు, ఎంత ఖర్చు అయినా మీరు రావాలి. ఆ ఒక్క స్త్రీ కోసం హైదరాబాద్ నుండి బెంగళూరు దాకా దేవుడు తీసుకుని వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్త్రీ ఆ స్వస్థత ప్రాంతంలో దేవుడి స్వస్థతను తాకిడిని దేవుడి స్వరంలో వినగలిగింది. కొందరు వింటారు, స్వస్థత పొందుతారు, కొందరు తాకిడిని అనుభవిస్తారు, స్వస్థత పొందుతారు. హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి చెప్పండి, హల్లెలూయా. యేసయ్యా కన్నీరు చూచినప్పుడు మనస్సు కరిగి మది కరిగి చేయి చాచి ఈ ప్రజలను స్వస్థపరచారు. ఈ దినము కూడా ఆ మధ్యలో ఉండమయ్యా, దావీదు తనయా నా మీద దయచూపుమయ్యా. నేను వింటున్న వాక్యం ద్వారా నీ స్వరములు వినాలయ్యా. నేను వింటున్న వాక్యం ద్వారా ఆత్మీయ కళ్ళు తెరవబడి నిన్ను చూడాలయ్యా. ఈ దినము ఈ స్వస్థత ప్రార్థనలో నేను తాకాలయ్యా. యేసు నేను కూడా త్రోవ ప్రక్కన పడిపోయిన వృత్తి వాణి వలె భిక్షుకుడు వలె
బిడ్డ, నేనే బిడ్డ. ఈరోజమ్మా ఇదిగో నా కష్టం చూడని మిమ్మల్ని కౌగిలించుకుంటున్నాడు. ముందని కౌగిలించి లాలించే సమయం ఎవ్వరు కన్నట్టు తెరవక నేను తాకి స్వస్థపరిచేది. బిడ్డ, ఏమి కావాలమ్మా? ఏమి కావాలి? రా బిడ్డ, రా పిలువు. వచ్చిన బిడ్డ, ఇంతమందిలో నీవే కన్నీరు కాచి పాపమును ఒప్పుకొని యేసు దావీదు కుమారుడు నా మీద దయచేసి ఏడుస్తున్నాడు. నీ స్వరం వింటి బిడ్డ, నీ దగ్గరికి వస్తున్నా. నిన్ను అనాథగా వదిలిపెట్టాను బిడ్డ. నిన్ను స్వస్థపరుస్తాను. నీ దుఃఖమే నీ జీవితంగా మారిపోయిందా? నీ కన్నీరే నీకు ఆధారంగా మారిపోయిందా? సమాజం ఏడో లేకపోతున్నావు. ఎక్కడో ప్రభుత్వం వెళ్ళిపోయి ఒంటరిగా ఏడుస్తున్న వేసినదా నీవు? రా. నిన్ను సృష్టించిన దైవం, నిన్ను నిరంతరం ఆన్లైన్ ఛానల్ వెళ్ళడానికి ఆన్లైన్ సో వాయిస్ మాత్రం క్లారిటీ ఉంచుకోండి. భయపడుతున్నారా? సందేహంలో ఉన్నాయా? ఎప్పుడు చూసినా టెన్షన్ ఆరాటపడుతున్నారా? సమర్పించండి. నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచిపెట్టింది? ఈ బాధ ఎవరికి తెలియదయ్యా? సిలువలో రక్షణ నీకు
ఉండదు, ఇలాంటి ప్రార్థన మీద నమ్మకం ఉండదు, వాళ్ళని మర్చిపోండి. వాళ్ళు అడ్డు చూస్తున్నారు, నవ్వుతూ కూడా ఉంటారు. కానీ ఆ గుంపులో ఒక్క గురించి వాడు ఏడ్చాడు. ఆయనతో మీరు మిమ్మల్ని పోల్చి ప్రార్థన చేసుకోండి. అందరు లేచాడు పడండి, అందరు లేచాడు పడండి, అందరూ కన్నా తర్వాత ప్రభు మీ ముందు ఉన్నదాన్ని చూడాలని వాంచుకున్న వారి కళ్ళు మూసుకోండి. మీరు కాచే ప్రతి కన్నీటిని ప్రభు చూస్తున్నాను. విశ్వాస కళ్ళతో చూడండి, విశ్వాస కళ్ళతో చూడండి, విశ్వాస కళ్ళతో చూడండి అని అడిగి ఆయన ఏమన్నాడంటే ప్రభు అన్నాడు. ప్రభు అంటే నన్ను పరిపాలించే వ్యక్తి, నీవే నా వెళ్ళినవాడు, నీవే నా సర్వేశ్వరు. ప్రభు మీరు మనసుపండి. ప్రభు ప్రభు నా తల నుండి అధికాల వరకు నాలో ఉన్న వ్యాధిని స్వస్థపరిచే ప్రభు నీవే, నా ఏలిన వారా. అందరు కళ్ళు మూసుకొని నీకు దృష్టి అడగండి, అడగండి. నేను సందేహమాడబడికి వచ్చాను. ఆయన చూసిన సిమియోను పలికిన మాట, నేను ఇన్ని రోజులు వేచి ఉన్న రక్షణను నాకు కనుగొన కలుగుతుంది. దయచేసి మీరు కూడా అడగండి. యేసయ్యను చూడాలి, యేసయ్యను మీ చేతుల్లో సిమియోను లాగా మోసుకొని వెళ్ళాలని అడగండి, అడగండి, అడగండి. మీ చేతులను చాచి అడగండి, అడగండి. చేతులు నిండా ఈ రోజు నా ఇంటికి వెళ్ళేటప్పుడు ఆనందముతో, సంతోషంతో, ఐశ్వర్యంతో, శుభవార్తతో లేనిచే ప్రార్థనలన్నీ వ్యర్థమయ్యా. రోజు వస్తున్నా, ఏడుస్తున్నా, మీరు ప్రార్థించండి. తల్లిదండ్రుల నీ పేద కోసం అడగండి. శిలువను మోసుకొని వెళ్ళిన ప్రభు కలిగిన మాట, నా కోసం ఏడవకండి. ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిన మాట, నీకు ఏమి కావాలి, నీకు ఏమి కావాలి? ఇంకా నీ దగ్గర కూడా ప్రభు వచ్చి ఉన్నాడు. నీవంటే ఆయన చాలా ఇష్టమని. మా ఇంటిలో ఏదో దుష్ట శక్తి ఎప్పుడు పట్టి పీడిస్తుంది. ఆ దుష్ట శక్తి నుండి విడుదల కావాలి. నీకేం తెలుసు, మీకేమి కావాలని అడగండి. ఇప్పుడు మీరు అడగవలసిన సమయం. భిక్షకుడు దిక్కులు అడిగాడు, ఆయన దగ్గరే ఆగిపోయాడు. ఇప్పుడు ఎవరెవరు అడుగుతున్నారో మీ దగ్గరకు వచ్చి ప్రభు ఆగిపోయాడు. ప్రభువు చెప్పిన మాట, అట్లే నీ చూపుడు బృందము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని. చేతులు గట్టిగా చప్పట్లు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని. నీ విశ్వాసం నీ కన్నీరు తుడుచునని. నీ విశ్వాసంతో నీ విలువైన సైతాను నిన్ను ఆశ్రయించుకుంటాడు. ఎక్కడ మీకు రోగం మనిషి
మీరు లభించున్నారు కదా, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారో గుర్తు చేయండి, దేవునికి గుర్తు చేయండి. ఈ రోగం వల్ల పని చేయలేక ఎన్ని రోజులు ఇంటిలోనే నిద్రించవలసిన పరిస్థితి వచ్చిందో గుర్తు చేయండి. ఈ రోగం వలన ప్రభువా నేను పుస్తకాన్ని తీసుకుని చదవడానికి మొదలుపెట్టి చెప్పండి. నాకు తెలీదు ఆ బాబులో మీరు ఎట్లా వేధిస్తూ బాధతో ఏడుస్తున్నారు ప్రభు చెప్పండి. ఇది చెప్పడానికి హక్కు ఉన్నది. చెప్పండి మీరే ప్రభు చెప్పండి. ఎన్నిసార్లు ఆవేదనలో చేతుల నుంచి అమ్మో తట్టుకోలేకపోతున్నా ఏడ్చాను. చెప్పండి ద్వారా కొన్ని పొరపాట్లు వలన ఈ పాపం నన్ను సోకి ఉంటే నన్ను మన్నించమని చెప్పండి. కొంతమందికి ఈ విషయం చెప్పినప్పుడు అనుమానం రావచ్చు, తల్లిదండ్రులు చేయడం ఏంటిది, నాకు రావడం ఏంటిది. 51వ కీర్తన 5వ వచనం పలుకుతున్నది, దావీదు ఏడ్చాడు, నా తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నా తల్లి ఇలా ఏడుస్తున్నాడు. ఫాదర్ నాకు ఈ పాపం చేయకూడని ఉంది, కానీ ఆ పాపమే చేస్తున్నా. ఆ పాపం వలన శాపం ఏమి చేయాలో చేయలేకపోతున్నా. ఆ పరిస్థితి చెప్పండి. ఇవన్నీ పాప స్థితిలో చెప్పండి. ఈరోజు పాప స్థితిని చేయడానికి మనకు టైం లేదు కావాలి. ప్రభుత్వం చెప్పండి. చూసిన చెప్పడంలో విడమవుతున్నా ఇద్దరు వ్యక్తులు దేవుడి దగ్గరికి వచ్చారు. ఒకరు వచ్చినట్టు వెళ్ళిపోయాడు, ఇంకా ఒకరు నేను పాపినయ్యా. ఒకవేళ మీరు కన్నీరు కాల్చుంటే మీ కన్నీరు యేసు కనికర ముందు కదలడం తాకడం. చూడండి ఆ గుండెలో పొడిచినట్టు అలాంటి బాధతో ఉన్నటువంటి ఒక వ్యక్తి భయపడదు. ఈ కన్నీరు దేవుని సన్నిధికి చేరువు. భయపడదు. రక్తంలో ప్రవహించుగాక, యేసు రక్తం నీలో ప్రవహించుగాక, ఈ చెడు రక్తం శుద్ధీకరించబడుగాక. భయపడదు. భయం. నేను మీకోసం ప్రార్థిస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకోసం ప్రార్థిస్తారు. చెప్పండి, యేసయ్యా. మోకాళ్ళు నొప్పి ఉన్నవారు, విశ్వాసంతో మోకరిస్తుండగా ఆ నొప్పి యేసు నామములో వారికి ఉన్న విశ్వాసమును బట్టి ఇప్పుడే తొలగిపోవునుగా. హల్లెలూయా. ఇప్పుడు మీరు లేచి నిలబడండి. అందరి కళ్ళు మూసుకోండి. ఎవరికి నడుము నొప్పి ఉందో మీరు మాత్రం కుడి చేతి పైకి లేపండి. నడుము నొప్పి ఉన్నవారు కుడి చేతి పైకి లేపండి. అందరి కళ్ళు మూసుకోండి. ఎవరు చూడకూడదు. చూస్తే ఆ నొప్పి నీకు వస్తుంది, ఎందుకంటే నీవు విధించడం లేదు. కుడి చేతి పైకి లేపి ప్రార్థించు. చెప్పండి, యేసయ్యా నీవు పొందిన దెబ్బలచే కొరడాలతో నిన్ను గొడవ కలిగిన వేదన ద్వారా మాకు కలిగే నడుము నొప్పి నుండి ఇప్పుడే స్వస్థత కలుగుగా నేను విశ్వసిస్తున్నాను. నా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. ఇప్పుడే నా నడుము నొప్పి నా నుండి తొలగిపోడుగా. యేసు నామములో తొలగిపోడుగా. నడుము నొప్పి ఉన్నవాడు ఒకసారి కిందికి వంగండి. మళ్ళీ లేవండి. మళ్ళీ వంగండి. విశ్వాసాన్ని ప్రకటించు. అందరి కళ్ళు మూసుకొని కన్నులలో దయగల తండ్రి, గుడ్డి వానికి చూపునిచ్చిన యేసయ్యా, మా కన్నులను కూడా నీవే సృష్టించితివి. ఈ దినము నా కన్నులో నీ వెలుగు వచ్చునుగాక. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా ఈ సమయంలో
సమస్యలు, గర్భ సంచిలో ఉన్న సమస్యలు, సంతాన వరం లేకుండా సంతాన వరం లేకుండా ఆపిన దుష్ట శక్తులు ఆపిన దుష్ట శక్తులు తొలగిపోవుగా. తొలగిపోవుగాక. ఆమేన్. యేసయ్యా నీ శక్తి యేసయ్యా నీ శక్తి ఈ శరీరంలో ప్రవహించునుగా. ఈ శరీరంలో ప్రవహించుగాక. ఆమేన్. తలనొప్పి ఉన్నవాడు తల మీద మీ చేతుల్లో వచ్చి ప్రార్థించండి, నడునొప్పి మీద వచ్చి ప్రార్థించండి. యేసయ్యా యేసయ్యా ఈ తలనొప్పి నుండి, ఈ తలనొప్పి నుండి నీవు భరించిన ముళ్ళ కిరీటం ద్వారా నీవు ధరించిన ముళ్ళ కిరీటం ద్వారా నన్ను స్వస్థపరుస్తున్నావని నన్ను స్వస్థపరుస్తున్నావని నేను నమ్ముచున్నాను. నేను నమ్ముచున్నాను. ఈ విశ్వాసమే ఈ విశ్వాసమే నన్ను స్వస్థపరచునుగా. నన్ను స్వస్థపరచుగాక. ఆమేన్. గొంతు నొప్పి అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు చేతులెత్తండి, అందరి చేతులెత్తండి. గొంతు నొప్పి చెప్పండి. యేసయ్యా యేసయ్యా నిన్ను స్తుతించుటే, నిన్ను స్తుతించుటకు, నీ పాటలు పాడుటే, నీ పాటలు పాడుటకు, గొంతులో ఉన్న నొప్పిని గొంతులో ఉన్న నొప్పిని ఇప్పుడే ఇప్పుడే నీ రక్తం ద్వారా నీ రక్తం ద్వారా నన్ను శుద్ధీకరించి నన్ను శుద్ధీకరించి స్వస్థపరుస్తున్నావని స్వస్థపరుస్తున్నావని నా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నా. నా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. ఆమేన్. మృత్యువాణిని చూసి మృత్యువాన్ని చూసి నీ విశ్వాసమే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచినదన్నావు. నిన్ను స్వస్థపరచునన్నావు. ఇప్పుడే ఇప్పుడే ఈ వ్యాధి నుండి నేను స్వస్థతను పొందుతున్నా. ఈ వ్యాధి నుండి నేను స్వస్థతను పొందుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి. రెండు రెక్కల మీద ఈ భుజాలపై ఉన్న నొప్పి ఉన్న వాళ్ళు చేతులెత్తండి, చేతులెత్తండి. భయపడకండి, నొప్పి పోతారు. చేతులెత్తండి. ఈ రెక్కల మీద రెండు భుజాలకు నొప్పి ఉన్న వాళ్ళు చేతులెత్తండి. దయగలెత్తండి. చెప్పండి, దయగలెత్తండి. దయగల తండ్రి, నీ సిలువను మోసినప్పుడు నీ సిలువను మోసినప్పుడు నువ్వు నీ భుజాలపై నీ భుజాలపై నీవు పొందిన గాయములొచ్చి నీవు పొందిన గాయములచే నా రెక్కల మీద నా రెక్కల మీద నాకు ఉన్న ప్రతి నొప్పిని నాకు ఉన్న ప్రతి నొప్పిని ఇప్పుడే తొలగిస్తున్నామని, ఇప్పుడే తొలగిస్తున్నావని, నీ నామములో విశ్వాసం ఉంచి నీ నామములో విశ్వాసం ఉంచి నా విశ్వాసమే స్వస్థపరుస్తుందని, నా విశ్వాసమే స్వస్థపరుస్తుందని, నా విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నా. ప్రకటిస్తున్నా. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయము. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఏ నొప్పి ఉన్నా మీరు చేతులు పైకి లేపండి. ఇంకా శరీరంలో ఏ నొప్పి ఉన్నా నేను చెప్పండి, చేతులు పైకి లేపి పరిపూర్ణ స్వస్థత కోసం రెండు చేతులు మంచిగా పైకి లేపండి. కళ్ళు మూసుకొని మీ చేతులు అది కాళ్ళు వరకు, పై నుండి కింది వరకు, అంటే నడు నెత్తి నుండి కింది వరకు ఒక్కొక్క అవయాన్ని సమర్పించుకోండి. ఇప్పుడు సమర్పించండి, సమర్పించండి. ఇది నా నడునెత్తి, మెదడు, కళ్ళు, చెవులు, ముక్కులో ఉన్నటువంటి సమస్యలు, పెదవులు, నాలుక, చెవులు, భుజాలపై, చేతులు, మోచేయి భాగంలో, అరచేతిలో, చర్మ వ్యాధులు, నడుములో ఉన్న బాధలు, ఛాతీ గుండెలో ఉన్న సమస్యలు, కడుపులో ఉన్నటువంటి ప్రతి వ్యాధి, రహస్య అవయములలో యూరినరీ ఇన్ఫెక్షన్ కావచ్చు, కూర్చున్న భాగంలో కూర్చోలేక, కింద కూర్చోలేక బాధపడుతున్నాను, ఆ బలహీనత, తొడలో ఉన్నటువంటి వాపు, శరీరంలో ఉన్న గడ్డలు, మోకాలు అరిగిపోయిన బాధలు, ఇలా అది బాధపడడం చేతులెత్తి మీద అర్పించండి, అర్పించండి. మరి తల్లి చెప్పిన విషయం కూడా అదే కదా, ఆయన చెప్పినట్టు చేయండి. వాళ్ళు అలా చేసినప్పుడు సాధారణ రసం నీరు ద్రాక్ష రసంగా మారి వారందరికీ ఉన్నటువంటి చేదైన అనుభవాన్ని, అవమానంలో తొలగించి ఆ ఇంటి మీద కానా ప్రజలు కుటుంబాత్మకం జరిగింది. అది మొట్టమొదటి అద్భుతం కుటుంబంలో జరిగింది. ఇలా కుటుంబ సమేతంగా ఇక్కడ ఇద్దరు వచ్చి ఉన్నారు.
వారి కుటుంబ సమేతంగా చేతులెత్తి, స్వామి ఈయన నా భర్త, ఈమె భార్య, నా కొడుకు, నా కూతురు, నా మనవడు, ఇలా అర్పిస్తున్న ప్రతి బిడ్డను కూడా నీకు అర్పిస్తున్నా. అత్త మామను, కోడలను, వారి పిల్లలను, మీ బంధుమిత్రులను, ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరిని, మరి ముఖ్యంగా మరి ఈ క్యాథలిక్ హబ్ టీవీని ప్రారంభించడానికి ధైర్యంతో ముందుకు సాగుతున్న ఆ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. చెప్పండి, యేసయ్యా మేము ప్రార్థించినదన్నీ సామ్రాణి పొగవలే నీ దయా నిత్య సింహాసనం చేరిందని మేము నమ్ముచున్నాం. ఇక చివరిగా మా జీవితంలో ఏదైనా దుష్ట శక్తుల ప్రవాహం ఉంటే ఇప్పుడే ఆ దుష్ట శక్తులను మా శరీరంలో ఉన్నా, మా ఇంటిలో ఉన్నా, ఇంటిలో ఏ వస్తువులో దాగి ఉన్నా, మా పొలము చేనులో ఉన్నా, ఇప్పుడే నేను శక్తితో పాడబోతున్నాను. మా కాళ్ళ కింద సైతాన్ని తొక్కి అధికారం పొందవచ్చున్నా. నేను అధికారంతో వెళ్ళబోతున్నా. ఇది మనుషులిచ్చే అధికారం కాదు, ఆత్మ ఇచ్చే అధికారం. దానికి ఇంకొక పేరే ఆత్మీయ అభిషేకం. చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి పాడండి. శక్తితో పాడేదాం, ఆత్మాన్ని తొక్కేదాం, యేసుని నామములో, యేసుని వాక్యములో. శక్తితో పాడేదాం, ఆత్మాన్ని తొక్కేదాం, యేసు నామములో, యేసు వాక్యములో, యేసు ఆత్మ చేత, యేసు శక్తి చేత. కళ్ళు మూసుకొని ఉన్నారు. కళ్ళు తెరవండి ఒక నిమిషం. చేతులెత్తిన ఒకసారి. హల్లెలూయా. సరే, చేతులెత్తిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న. మీకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే పర్వతంను చూచి వెళ్ళి సముద్రంలో పడిపోమంటే అది అట్లే జరుగునా లేకపోతే తర్వాత జరుగునా? హల్లెలూయా. మీలో ఉన్న రోగం పర్వతం కంటే పెద్దదా చిన్నదా? చిన్నదా పెద్దదా? హల్లెలూయా. అయితే మీరు చెప్పారా రోగంతో? చెప్పారా? నా నుండి తొలగి యేసు పాదములో పడిపోమని చెప్పారా? ఏడ్చారా? ప్రార్థించారా? హల్లెలూయా. మన దేవుడు మన తండ్రి అయినా అయితే ఆలోచించారా? మీ వ్యాధి తొలగిపోయిందా? ఎంతమందికి తొలగిపోయింది? చేతులెత్తి చూపించండి ఒకసారి. చేతులు కొన్ని. వ్యాధులు తొలగిపోయిన వాళ్ళు, వ్యాధులు ఉన్నవాళ్ళు కాదు అడిగినారు. వ్యాధులు నా నుండి తొలగిపోయింది అంటే వాళ్ళ చేతులు. Do your time for the testimony, brother, because no note has come to me. Do you have time for this testimony one or two? I didn't get any note. I don't know whether any notice any note that has come. Anybody sent any note? No. Okay, thank you. Praise the Lord. Hallelujah. ఏ నొప్పి ఉండేది మా మీకు? ఉండేది. ఇప్పుడు లేదా? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఉంది? 3
సంవత్సరాల నెలల సంవత్సరాలు. నీకు మా మోకాలు ఎన్ని సంవత్సరాలమ్మా? మోకాలు చేయలేకపోయారమ్మా, ఇప్పుడు మోకరించారా అమ్మా? మీరు నడుతుంది. ఈరోజు అంగీ చూసుకున్నారమ్మా? తొలగిపోయిందమ్మా? దేవుడు మిమ్మల్ని దీవించారా? మీ మీద ఎంత ప్రేమ దేవుడికి. అమ్మ ఇంకా ఎవరి చేతులు ఎవరి చేతులు మీరమ్మా? మీకేమైందమ్మా? ఊపిరి ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఆ ఊపిరిగా నీళ్ళు వచ్చినప్పుడు నీకు ఎలాంటి బాధ ఉండే, ఇప్పుడు ఎట్లా తొలగిపోయింది అని చెప్పగలుగుతారా? ఆడలేదు. ఇప్పుడు స్వేచ్ఛ. ఓ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఇంకా వెంటనే మీ చేతులు ఎత్తారు. చెప్పండి, దేవుడి మహిమ కోసం దేవుడి బిడ్డలు. మీకేమైందమ్మా? 7 సంవత్సరాల నుంచి పిడిసి ఉంది. ఇప్పుడు తగ్గిపోయినట్టు అనిపిస్తుందా? చెప్పండి కొడతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఒక వృద్ధ వయసులో ఉన్న అమ్మమ్మ చెప్తుందంట, 8 సంవత్సరాలుగా భయంకరమైన విపరీతమైనటువంటి తలం మీద బాధపడుతుందంట. ఈ ప్రాంతంలో ఆమెను కూడా దేవుడు స్వస్థపరిచారు. ప్లీజ్ మీరు చెప్పండి. ఎన్ని రోజులుగా ఉంటుందండి? 3 months. ఇప్పుడు ఫ్రీగా అయిపోయిందండి. మళ్ళీ చూసుకున్నారా? ఓ దేవుడికి స్తోత్రం. ప్రభువుకి ఎంత ప్రేమ బ్రదర్. లాస్ట్ నుండి ఫస్ట్. హల్లెలూయా. అక్కడ బ్రదర్ ప్లీజ్. కాళ్ళ కింద సైతాన్ని తొక్కేశారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సిస్టర్ ప్లీజ్. సిస్టర్ బెల్ట్ కూడా పెట్టుకోండి. ఓ తగ్గించి సిస్టర్ గారు చాలా రోజుల నుండి వెంటేసుకొని నడుముతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఎంతసేపు కూర్చున్నాను అది పోయినటువంటి అనుభవాన్ని పొందానంటున్నారు. ఎంత గొప్ప స్వస్థత. గట్టిగా చెప్పండి. ఎప్పటి నుంచి? ఈరోజు రాలేకపోయినా స్వస్థత కలిగింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అందరూ సంతోషంగా ఇంకా ఎవరికైనా నొప్పి ఉంటే ఇంకొక మంత్ ఇస్తాను. హల్లెలూయా. కావాలా? చేస్తారా చెప్పినట్టు? హల్లెలూయా. మీ కుడి కాళ్ళు పైకి లేపండి. ఇట్లా తొక్కండి కింద సైతాన్ని. ఎడమ 1 2 3 4 సత్యతో పాడేదాం సాతాన్ని కొట్టేదాం యేసుని నామములో. నేను ఒక్కరిగా రాలేదు, నా బృందంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మీకు కొన్ని యాక్షన్ వారంలో ఉంటే ఇప్పటి నుంచి తలనొప్పి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ కమ్. ఓకే. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. ఎత్తుకొను నన్ను హత్తుకొను విరోధి రాగా నన్ను ఎత్తుకొను తినిపించును నన్ను దారించును అంతము వరకు నన్ను నడిపించును. రెడీ? హల్లెలూయా. చెప్పండి. నాపై ఉంది బ్రహ్మదయు భయమే లేదు. నాపై ఉంది బ్రహ్మదయు భయమే లేదు. బ్రహ్మదయు భయమే లేదు. ప్రభుహస్తం నాపై ఉంది బ్రహ్మదయు భయమే లేదు.
మీరు మీ బైక్లో మీ కాళ్ళతో నడుస్తూ వెళ్తారా? మీ ఇంటికి ఆల్రెడీ వెళ్ళిపోయారా లేదా? Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah.